బ్రేకింగ్ న్యూస్. భక్తి ముసుగులో కామాంధులు రెచ్చిపోతున్నారు. చర్చిని అడ్డం పెట్టుకుని ఒక పాస్టర్ అడ్డదారి తొక్కాడు. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు ముఖం చాటేసిన వైనం నంద్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. న్యాయం కావాలంటూ బాధితురాలు ఏకంగా చర్చి ముందే ఆందోళనకు దిగడంతో పాస్టర్ భాగోతం వెలుగు చూస్తుంది. నంద్యాల దేవ్ నగర్ లోని ఓ చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్న ప్రభు కుమార్ అసలు స్వరూపం బయటపడితే ప్రభు కుమార్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం కొనసాగించాడు. సదరు యువతి గర్భం దాల్చింది. తీరా గర్భవతి అని తెలిసి పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆ పాస్టర్ తన నైజాన్ని బయటపెట్టాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఆమెకు కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఇవాళ దేవ్నగర్ చర్చి ముందు బైఠాయించింది. పాస్టర్ ప్రభు కుమార్ తనను పెళ్లి చేసుకునే వరకు, తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని ఆమె తేల్చి చెబుతుంది. పాస్టర్ పేరు ప్రభు కుమార్. అయితే ఈ పాస్టర్ గారు నాకు 8 నెలల నుంచి తెలుసు. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయక ముందే ఈ అబ్బాయి చిలుకలపేటలో ఉన్నప్పుడే నాకు పరిచయము. అయితే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన నుండి అబ్బాయి నాకు బాగా పరిచయం అయ్యాడు. నన్ను మ్యారేజ్ విషయంలో చాలా ప్రపోజల్ చేసుకుంటూ వచ్చాడు. అయితే లేదండి, నేను సమర్పణ కలిగి ఉన్నాను, నాకు వివాహం చేసుకున్న ఆలోచన అయితే లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానని చెప్పాను. చెప్పినప్పుడు లేదు, మన తండ్రి సన్నిధి యొక్క పందలో వివాహం లేకుండా పరిచయం చేసేది అయితే లేదు, పెళ్ళైతే చేసుకోవాలి మహిమ, నేను బాగుంటాను కదా, అందులో నువ్వు కూడా పరిచయాల్లో బాగుంటావు కాబట్టి నన్ను మ్యారేజ్ చేసుకునే విధంగా నన్ను ప్రపోజల్ చేయడం జరిగింది. నేను తిరస్కరించాను. ఆ తర్వాత రూమ్ క్లీన్ చేయాలి రా మహిమ అని నన్నైతే అడగలేదు. మా తమ్ముడు భరత్ అని ఉన్నాడు, అబ్బాయి ఫోన్ చేసి మీ అక్కని తీసుకురాయా, ఇక్కడ రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పాడు. ఇదే రూమ్ దగ్గరికి భరత్ అనే అబ్బాయి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరు కదా అని నేను కొంచెం ఆలోచించాను. లేదు, ఇంకొక తల్లి కూడా వస్తుందిలే మహిమ, లోపల పని చేయని